సార్ ఈరోజు ఇన్ని స్టాల్స్ పెట్టారు టోటల్గా. ఇక్కడ మీరు చాలా మందితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు, సో పబ్లిక్తో అవుతూ ఉంటారు, స్టాల్స్ పెట్టిన వాళ్ళు, బిల్డర్స్ తోటి అందరితో మాట్లాడుతుంటారు. ప్రధానంగా మీ దగ్గరికి ఎలాంటి సమస్యలు అనేది వాళ్ళు తీసుకొని వస్తున్నారు, దాని పరిష్కార మార్గాలు ఏ విధంగా మీరు వాళ్ళకి చెప్తున్నారు? మీకు భవిష్యత్తు మీద చాలా క్లారిటీ ఉంది, మీరు మాట్లాడుతుంటే చాలా క్లియర్గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు కాదు, రేపటి తరం కోసం మనం ప్రయత్నిద్దామని చెప్పి మీరు చెప్తున్నారు. సో దాని తగ్గట్లే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టినారు మీరు. సో ఇప్పుడు కానీ బిజినెస్ చేసే వాళ్ళు చాలా మంది ఏంటంటే, సో బిజినెస్ పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. వాళ్ళకి ఏంటంటే వెంటనే సమస్య పరిష్కారం అవ్వాలి, వెంటనే వాళ్ళకి కావాల్సిన ప్రాబ్లమ్స్ కావాలి. సో దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం సార్. కొనుగోలుదారులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు లైఫ్ టైం ఎర్నింగ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఒక ప్రాజెక్ట్లో. అది మా డెవలపర్లకు కూడా తెలుసు. అందుకనే మేము ప్రతిసారి కూడా ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ ఇంప్రూవ్ చేసి వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని చూస్తూ ఉంటాం. వాళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే, కొనుగోలు చేసేటప్పుడు బిల్డర్ ట్రాక్ రికార్డ్ పరిశీలించాలి. అనుభవం ఉన్న బిల్డరా కాదా. చాలాసార్లు వీళ్ళందరూ ఓన్లీ ప్రైస్ అనేది ఒకటే వెరిఫై చేస్తారు. కొనుగోలుదారులు ఒకటి గమనించాలి, ఎవ్వరు కూడా తక్కువ ధరకి ఇచ్చి నష్టపోరు. డెవలపరు తక్కువ ధరకి ఇచ్చి నష్టపోరు. ఒక డెవలపర్ ఎక్కువ ధర, ఇంకో డెవలపర్ తక్కువ ధరకి ఇస్తున్నాడు అంటే అక్కడేదో ఒక ఇబ్బంది ఉంది అనేది గమనించాలి. కేవలం తక్కువ ధరకి ఇస్తున్నారు కానీ అనుభవం లేని వాళ్ళ దగ్గర కనుక కొనుక్కుంటే నష్టపోవడం, వాళ్ళకి ప్రాజెక్టులు పూర్తి చేసే శక్తి సామర్థ్యాలు, అనుభవం లేక ప్రాజెక్టుల మధ్యలో ఆగిపోయి ఇబ్బందులు ఎదుర్కొని వీళ్ళందరూ మమ్మల్ని బ్లేమ్ చేస్తారు. డెవలపర్లు అందరూ తప్పుడు వాళ్ళు, డెవలపర్లు అందరూ చీటర్లు అనేది బ్లేమ్ చేస్తారు. అది తప్పు. మీరు ఇన్ని సంవత్సరాలు చూస్తే ఎన్ని వేల ప్రాజెక్టులు కంప్లీట్ అయినాయి, ఎన్ని వందల ప్రాజెక్టులు ఆగిపోయినాయి. ఒక 4-5 తప్పితే ఆగిపోయిన పరిస్థితులు చాలా తక్కువ. మేజర్ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో వీళ్ళు ఎప్పుడు కూడా ఉట్టి ప్రైస్ అనేది చూడకుండా, సెల్లింగ్ ప్రైస్ ఒక్కటే క్రైటీరియా కాదు. మీ లైఫ్ టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఆగిపోకుండా పూర్తయి మీరు ఇంటి ఓనర్ అవ్వాలి, ఇంటిని ఆక్యుపై చేసుకోవాలి. సో అది గుర్తెరిగి అనుభవం ఉన్న డెవలపర్ల దగ్గర కొనుక్కుంటే ఏ రకమైన ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోకుండా వాళ్ళకి డెలివరీ వస్తుంది. కానీ ప్రధానంగా బయ్యర్ నుంచి తప్పు జరుగుతుందా, సెల్లర్ నుంచి తప్పు జరుగుతుందా? మీరు అబ్జర్వేషన్ దాంట్లో ఏం గమనించారంటే ఏం చెప్తారు? అన్నిట్లో ఇద్దరు తప్పులు ఒకసారి కనిపిస్తూ ఉంటాయి. కొంతమంది ఆఫర్ల కోసం తప్పు ఇద్దరిలో ఉంది. డెవలపరు ప్రీ లాంచ్లో, ప్రీ సేల్లో ఆఫర్ చేసి అనుభవం లేకుండా పెద్ద ప్రాజెక్టులు టేకప్ చేసి మొదలు పెట్టడం తప్పు. అటువంటి వాళ్ళ దగ్గర కొనుక్కొని ఇబ్బందులు పడటం కొనుగోలుదారులది తప్పు. తెలుసుకోవడం ఆ రకంగా చాలాసార్లు పేపర్లో కూడా మేము స్టేట్మెంట్స్ ఇచ్చాం. మీరు ఈ ప్రీ లాంచ్ సేల్ అని ఎక్కడ పడితే అక్కడ కొనుక్కోవద్దు, మీకు అనువైన ప్రాంతం ఎన్నుకోండి అనేది చెప్పడం జరిగింది. కేవలం ఒక రకమైన ధర ఒకటే తక్కువ ధరకు వస్తే చాలు అని చాలామంది కొని ఇబ్బందులు పడతారు. సో దాన్ని గుర్తెరిగి అనుభవం డెవలపర్ దగ్గర చూసుకోండి. ఇంకోటి పర్మిషన్స్ అన్నీ ఉన్నాయా లేదా చూసుకోవాలి. హెచ్ఎండిఏ, డిటిసిపి లేదా జిహెచ్ఎంసి వీళ్ళు పర్మిషన్ ఇచ్చే అథారిటీస్. చాలామంది పంచాయతీల దగ్గర పర్మిషన్ తీసుకుని అది పర్మిషన్ వ్యాలిడ్ అనుకుంటారు. పంచాయతీలకు ఉన్న అధికారాలు అపరిమితంగా, వాళ్ళకి చిన్న చిన్న ప్రాజెక్టులకే పర్మిషన్ ఇచ్చే అధికారం ఉంది. చిన్న ప్లాట్లో పర్మిషన్ ఇచ్చే అధికారం ఉంది. మల్టీ స్టోరీడ్ పర్మిషన్ ఇచ్చే అధికారం లేదు. ఇది చాలామందికి తెలియక అటువంటి వాళ్ళ దగ్గర కొనుక్కొని ఇబ్బందులు పడుతున్నారు. కానీ ముందు ఇలాంటి తప్పులు చేసే వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందా? తప్పకుండా ఉండాలి. మేము ప్రభుత్వాన్ని కూడా ఏం అడుగుతున్నామంటే అటువంటి వాళ్ళని శిక్షించండి, అట్లా చేసే వాళ్ళని శిక్షించండి అని కూడా మేము అడుగుతున్నాం. కానీ వాస్తవం గ్రౌండ్ లెవెల్లో జరుగుతుందా? కొన్నిసార్లు జరుగుతుంది. అండ్ అటువంటిది అసలు అభివృద్ధి మొదలు పెట్టినప్పుడు ఆపగలిగే వ్యవస్థ ఉండాలి. ఇప్పుడు అది హైడ్రా వచ్చింది కాబట్టి ఇక నుంచి ఎందుకంటే మొదలై పూర్తయిన తర్వాత దాన్ని డిమాలిష్ చేస్తే డెవలపర్కి నష్టం, కొనుగోలుదారులకి నష్టం, ప్రభుత్వానికి నష్టం. అటువంటి పరిస్థితులు రాకుండా మొదలు కాకముందే అటువంటి ఆపే వ్యవస్థ ఉండాలి. అప్పుడు ఎవరు నష్టపోరు, ఎవరికి అట్లా చేయాలనే ఆలోచన కూడా రాదు. మీరు హైడ్రా గురించి మాట్లాడారు. హైడ్రాకి విశేష అధికారాలు ఇస్తూ ఉత్తర్వులు కూడా రావడం జరిగింది. కాస్త ప్రజల్లో కొంచెం భయం పెరిగింది. సో దీన్ని ఎట్లా చూపించండి సార్?
ఇదేనండి ఇప్పుడు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అనేది రాకుండా ఆపితే కొనుగోలుదారులకే లాభం. వాళ్ళు కొనుక్కొని తర్వాత ఇది ఇల్లీగల్ అని తెలిస్తే వాళ్ళకి జరిగే నష్టం ఎవరు పూడ్చలేండి. మీకు మనకి ల్యాండ్ స్కామ్ ఒకటి జరిగింది ఏపీలో. ఒక కంపెనీ జనం దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి వాళ్ళకి ల్యాండ్స్ ఇస్తామని చెప్పి అది ఇప్పుడు సిబిఐ కేసు అయింది. దాదాపు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయింది ఆ కేసు ఇప్పటికీ తేలలేదు. సో ఒకసారి మీరు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటే ప్రభుత్వం ఏమైనా చేయాలన్న అగ్రిగోల్డ్ కంపెనీ పేరు, దాంట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పటికీ బయటపడలేకపోతున్నారు. సో మీరు అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొని ప్రభుత్వం ఏమైనా చేయాలన్న సొల్యూషన్ అనేది ఏమంటే రాదు. అక్కడని కాదు, ఇక్కడ కూడా అలాంటి బాధితులకు అండగా ఉండడానికి, వాళ్ళకి మీరు సపోర్ట్ ఇవ్వడానికి మీ వంతు మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారు? అది ప్రభుత్వం చేయాల్సింది తప్పితే మా వల్ల సాధ్యం కాదు. కానీ మీ తరపున మీరు ప్రభుత్వాన్ని అప్పీల్ చేసి మేము చెప్పేది అదే, మీరు అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర కొనుక్కోండి అని చెప్తా ఉంటాం. ఇప్పుడు మా అసోసియేషన్లో మెంబర్లు ఉన్నాను అనుకోండి, వాళ్ళ దగ్గర కొనుక్కుంటే వాళ్ళు కొంచెం ఎథిక్స్ ఫాలో అవుతూ ఉంటారు, రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ఉంటారు, ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతారు. అండ్ అందరూ అక్కడ పర్మిషన్ తీసుకుని ప్రాజెక్ట్ చేస్తుంటే మనం కూడా దాన్ని చేయాలి, దానివల్ల మనకి ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు డెవలపర్ కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే నిద్రలేని రాత్రులు గడపాలి, ఎప్పుడు వచ్చి డిమాలిషన్ చేస్తారని ఒక భయం ఎదుర్కోవాలి. మేము చెప్తా ఉంటాం, మీరు ప్రశాంతంగా నిద్రపోవాలంటే మీరు బిజినెస్ని లీగల్గా చేయండి, ఎథికల్గా చేయండి, ఇల్లీగల్గా చేయొద్దు. చేస్తే మిమ్మల్ని ఎవరో రక్షించలేరు అని చెప్తాం. అది కొనుగోలుదారులకు కూడా వర్తిస్తుంది. మీరు రేటు తక్కువ వస్తుందని ఇప్పుడు అయ్యప్ప సొసైటీలో ఒకసారి డిమాలిషన్ చేస్తా అంటే ప్రజలందరూ భయాందోళన, మన ఇల్లు పడగొడతారు అని. మళ్ళీ ఎప్పుడు అటువంటి ప్రాబ్లం వస్తుందో వాళ్ళకి తెలియదు. సో వీటికి లోన్ కాకుండా ఉండాలి అంటే లీగల్గా ఆల్ పర్మిషన్స్ ఉండి కొనుగోలు డెవలప్ చేసే అనుభవం ఉన్న డెవలపర్ల దగ్గర కొనుక్కోవాలి. మీరు ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. ఫైనల్గా అమరావతి ఎఫెక్ట్ ఏమన్నా హైదరాబాద్ మీద చూపిస్తుంది సార్? మీరు గమనిస్తే మనది కంబైన్డ్ క్యాపిటల్. కంబైన్డ్ క్యాపిటల్లో ప్రజలు ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వ్యాపారం చేసుకోవచ్చు. అది విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చారు, విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చారు, తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చారు. అట్లాగే ఇక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళి వ్యాపారం చేశారు, ఇక్కడికి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి వ్యాపారం చేశారు. స్టేట్ డివైడ్ అయిపోయినా కూడా అందరికీ ఆ కనెక్షన్స్ ఉన్నాయి. వాళ్ళకి ఇక్కడ వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు, అక్కడ వాళ్ళు ఇక్కడికి చేస్తున్నారు. ఎక్కడ మనకి బిజినెస్ ఆపర్చునిటీ ఉంది అంటే అక్కడికి వెళ్ళే సౌలభ్యం ఉంది ప్రజలకి. కాకపోతే మీరు ఇంకొకటి గమనిస్తే మన వాళ్ళు ఢిల్లీ, బాంబే వెళ్ళి బిజినెస్ చేయరు. సో ఇక్కడ మనకి ఆ రకమైన సౌలభ్యం ఉంది కాబట్టి ఇటు నుంచి అటు, అటు నుంచి హైదరాబాద్ సౌలభ్యం ఉంది, ఇటు నుంచి అటు ఆపర్చునిటీ, బిజినెస్ ఆపర్చునిటీ కొంతమంది వెళ్తారు. కాకపోతే మీరు హైదరాబాద్ సైజుని పరిశీలిస్తే కొంతమంది వెళ్ళటం వల్ల జరిగే నష్టం తక్కువ. ఆ స్టేజ్ దాటిపోయింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్, హైదరాబాద్ గ్రోత్ కానీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఆ స్టేజ్ దాటిపోయింది. కొంతమంది అక్కడికి వెళ్తే సంపాదిస్తే మళ్ళీ తెచ్చి ఇక్కడ పెడతారు కదా, అక్కడ సంపాదించినా కూడా. సో అందుకని దానివల్ల పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. ఎన్ఆర్ఐ చూపు హైదరాబాద్ వైపు మనం ప్రతిసారి వింటున్న మాట, కానీ ఈసారి ఎందుకో స్లో డౌన్ అయిన వాళ్ళు అంటే అమెరికాలో ఎలక్షన్ జరగటం, అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ ఇక తక్కువ రావటం, కాస్త ఈ కొంచెం గ్యాప్ పెరగడానికి కారణం కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో ఎక్కువ టైం కూడా పట్టకపోవచ్చు, ఒక 6 monthsలోనే ఇదంతా క్లియర్ అవుతుంది. దానికి కావాల్సిన అన్ని చర్యలు ప్రభుత్వం నుంచి కావచ్చు, మీలాంటి వాళ్ళ నుంచి మొత్తం ఒక పకడ్బందీ ప్లాన్తో వెళ్తున్నారు. ఇన్వెస్టర్స్ ముందు ఈ భయం నుంచి బయటపడి నిర్భయంగా హైదరాబాదులో ఇన్వెస్ట్ చేయడానికి ఎటువంటి డోకా లేదు అని చెప్పడానికి ఒక 2-3 రీజన్స్ మీరు ఎక్స్పెషల్ రియల్ ఎస్టేట్ నుంచి. తెలుగు ప్రజలు ఎంటర్ప్రైజింగ్ నేచర్ ఉన్నారు, వీళ్ళు ఎక్కడున్నా కూడా ఎంటర్ప్రైజింగ్గా ఉంటారు. ఇప్పుడు అమెరికాలో కూడా ఎన్ఆర్ఐస్ అక్కడ రియల్ ఎస్టేట్ చేస్తున్నారు, అక్కడ కూడా లోకల్గా ల్యాండ్స్ కొంటున్నారు, కరెక్ట్, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇదివరకు ఎవరు కూడా అసలు అట్లాంటి వెంచర్ చేసి ఉద్యోగం చేసుకుంటా కూడా వ్యాపారం చేయటం మొదలుపెట్టారు. ఒక 2-3 చూసి మిగతా వాళ్ళంతా కూడా గ్రూప్స్గా ఫామ్ అయ్యి అక్కడ ఇన్వెస్ట్ చేయటం మొదలుపెట్టారు. సో దాంతో కొంతమంది మనం అక్కడే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనే ఒక ఆలోచనతో కొంచెం ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గినాయి. కాకపోతే చాలామంది పిల్లలు అక్కడ ఉంటున్నారు, సో ఆ పేరెంట్స్కి కొని పెట్టాలి అనే ఉద్దేశం వాళ్ళకు ఉంది. సో వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఉంటే అక్కడ కొంటారు. అమెరికాలో ఏమైందంటే కొంచెం ఉద్యోగాలు పోతాయని ఒక భయం రావటం జరిగింది. ఎలక్షన్లు ఉండటం వలన రిక్రూట్మెంట్స్ అనేది కంపెనీలన్నీ ఆపేశారు.
అంటే ఎవరు అధికారంలోకి వస్తారు అనే దాన్ని బట్టి వాళ్ళ బిజినెస్ ప్లాన్స్ ఉంటాయి. దానికి కొంచెం కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు ఐటీ అనేది ఏ కంపెనీ ఏ ప్రభుత్వం ఎవరు అధికారంలోకి వస్తారు, వాళ్ళ బిజినెస్ ప్లాన్ ఏంటి, దాన్ని బట్టి వీళ్ళు వాళ్ళ బిజినెస్ ప్లాన్ రీడ్రాఫ్ట్ చేసుకుంటారు. దానివల్ల రిక్రూట్మెంట్ అనేది అక్కడ కొంచెం స్లో డౌన్గా ఉంది. దానివల్ల చాలామంది పర్చేజ్ డెసిషన్స్ కానీ, అంటే సడన్గా ఉద్యోగం చేస్తే మళ్ళీ అక్కడ ఉండటం కష్టమవుతుంది. వాళ్ళ రిసోర్సెస్ అన్నీ కూడా జాగ్రత్త చేసి పెట్టుకున్నారు. దానివల్ల పర్చేజ్ డెసిషన్స్ తీసుకోవట్లేదు. సో ఎలక్షన్ November 4th అయిపోతుంది, దాని తర్వాత రిజల్ట్ వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్ఆర్ఎస్ దే విల్ స్టార్ట్ ఇన్వెస్టింగ్. అంటే ఇప్పుడు ఈ రిపోర్ట్స్ కొంత వాళ్ళకు కూడా సందేహాలు ఉన్నాయి, ఎలా ఉంటుంది మనం చేసే సేఫ్ ఇన్వెస్ట్మెంటే కాదని. అందుకనే ఎప్పుడు కూడా ట్రాక్ రికార్డు ఉన్న డెవలపర్ దగ్గర కనుక కొనుక్కుంటే, ఏ డెవలపర్ కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ చిన్న ప్రాజెక్టులు చేసేటప్పుడు కావాలని ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోరు. పర్మిషన్ లేకుండా కట్టడం, FTAలో కట్టడం. మేము ల్యాండ్ డబ్బులు పెట్టి కొనుక్కునేటప్పుడు, డెవలప్మెంట్కి తీసుకునేటప్పుడు ఇల్లీగల్గా FTAలోకి వెళ్ళి ఎందుకు కడతాం, ప్రాబ్లమ్స్ ఎందుకు కొని తెచ్చుకుంటాం. మేము మొన్న మీటింగ్లో కూడా ప్రభుత్వానికి ఆ విషయం స్పష్టం చేసాం. మీరు చెప్పిన ప్రాసెస్లన్నీ ఫాలో అయ్యి మేము ప్రాజెక్టులు చేసాం. మాకెవరికి FTAలో కట్టాలని ఉద్దేశం లేదు. మీరు చెప్పిన ప్రాసెస్ని ఫాలో అయ్యి మేము ఎన్ఓసీలు తీసుకుని, కావాల్సిన ఎన్ఓసీలు తీసుకుని మేము పర్మిషన్లు తీసుకుని ప్రాజెక్టులు కట్టాం. మాకు ఎవరికి కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేయాలని కానీ, ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి కట్టాలని కానీ ఏ డెవలపర్కి లేదు. ఎందుకంటే దాని ప్రాబ్లమ్స్ అందరికీ తెలుసు. ఫ్యూచర్లో దానివల్ల రాబోయే ప్రాబ్లమ్స్ మా అందరికీ తెలుసు.